విశ్వాసమే విజయం అనుదిన ధ్యానములు నవంబర్ 3వ తేదీన జాషువా డానియల్ గారు చేసిన ప్రసంగము. యేసులో మీరు సంపూర్ణులు, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. యోహాను 1:16. పాత్ర అడుగునా ఉన్న దానిని త్రాగినందున నీకు తృప్తి అనిపించదు, ఎందుకంటే నిన్ను తృప్తిపరచనంతా అందులో లేకపోవచ్చును. మనలో చాలామంది ఇతరులకు దేవుడు పేదవాడన్నట్లుగా చూపిస్తున్నాము. ఆయనేదో ఒక్కొక్క చుక్క ఇస్తున్నట్లు, ఆయనలో పరిపూర్ణత ఉన్నట్లు మనమెందుకు గ్రహించుకునము? కనుకనే ఆయన పరిపూర్ణతను మనం అనుభవించటలేదు. ఒక పాత్రకు రంధ్రముంటే ఆ రంధ్రము కంటే పైన దానిని నింపలేము. రంధ్రముండుట వలన అది ఎప్పటికీ నిండుగా ఉండడుజాలదు. మరొక రంధ్రం అడుగుభాగాన ఏర్పడితే ఆ రంధ్రము ద్వారా కూడా కారిపోతుంది. ఎంత నింపాలని నీవు ప్రయత్నించినా కొంతసేపటికంతా ఖాళీ అయిపోతుంది. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము పొందుకున్నామా? మనలో రంధ్రాలను పెట్టుటకు సాతానుడు ఎన్ని పన్నాగాలు పన్నుచున్నాడో నాకు తెలియదు. మనము గనక ఆ రంధ్రాలను పూడ్చకపోతే మనలో ఎన్నడూ సంపూర్ణత కనిపించదు. కొందరికి పాత్ర అడుగున రంధ్రముంటుంది. గర్వము, ఆత్మీయ గర్వము అనునది ఆ రంధ్రము. అటువంటి పాత్రను ఏదియూ నింపలేదు. పాత్ర అడుగు భాగముకే రంధ్రముండుట వలన దేవుని పరిపూర్ణత కూడా దానిని నింపలేదు. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరునూ సంపూర్ణులయ్యున్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరష్టియున్నాడు. కొలస్సీ 2:9-10. యేసుక్రీస్తులో మీరు సంపూర్ణులయ్యున్నారు. అక్కడ అసంపూర్ణతకు చోటులేదు. మనము కనీసం పరిపూర్ణత వైపు కొనసాగుచున్నామా? అచేతన క్రైస్తవత్వము, అవిశ్వాసపు భక్తి, వాయిదా వేసే స్థితి అనునవి పెద్ద రంధ్రాలు. ఏమీ మిగులకుండా అంతా ఖాళీ అయిపోయింది. తరచుగా నేను దేవునితో, ప్రభువా, నా వయస్సు నీకు తెలుసు, ఈ పాటికి నేను ఆత్మీయ పరిపక్వతను చేరుకుని ఉండాలి, నేను ఎప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణ సారూప్యంలోనికి ఎదుగుతాను అని చెబుతాను. మనము ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, అనేక సంవత్సరాలు గదిచింపిపోతున్నాయి, పరిపూర్ణత ఎక్కడా అని ప్రార్థించాలి. ఏదో క్రైస్తవులముగా బ్రతుకుచున్నాం చాలులే అనుకోకూడదు. ఆయన పరిపూర్ణతను నీవు పొందుకున్నావా? నీకు కావలసినదంతా ఎటువంటి రంధ్రము లేని శుద్ధమైన పాత్ర. మిగిలినది ఆయన చేస్తాడు. నీవు చేయవలసినదంతా నీ పాత్రను ఆయన కృపతోనూ ఆయన రక్తముతోనూ శుద్ధీకరించుకోవాలి. నీ తలంపులలోనూ క్రియలలోనూ పవిత్రముగా నుండుము. అప్పుడు ఆయనే తన సంపూర్ణతతో నిన్ను నింపుతాడు.